పాకిస్తాన్లో వ్యవస్థలన్నీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయాయి. 21 ఏళ్లుగా న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు వందల కోట్లు లంచాలు తీసుకుంటూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు. ఈ ఆరోపణలు చేసింది అక్కడి విపక్ష నేతలు కారు, అధికార పక్ష నాయకుడు. అందుకు సాక్షాత్తు హోంమంత్రి. అదేంటి, సొంత సర్కారుపైన ఎవరైనా ఈ స్థాయిలో విమర్శలు చేస్తారా అనుకోకండి. ఎందుకంటే ఇక్కడే పక్కా వ్యూహం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షేక్ చేసేసే ప్లాను ఉంది. పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రధాని సీట్లకే ఎసరు పెట్టేసే స్ట్రాటజీ ఉంది. ఆ వ్యూహాలే వెంటిలేటర్ పై ఉన్న ఉగ్రదేశాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాయి. ఎందుకంటే ఈ కుట్రల వెనుక ఉన్నది సాధారణ వ్యక్తి కాదు, ఉగ్రవాది ఆసిమ్ మునీర్. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. షరీఫ్ సర్కార్పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ హోంమంత్రి మెహసిన్ నఖ్వీ. ఈ వ్యాఖ్యల వెనుక అతడి లక్ష్యం పాకిస్తాన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించడమే. ఈ కుట్రకు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మద్దతిస్తున్నాడు. ఒక సాధారణ మీడియా అధిపతిగా ప్రయాణం ప్రారంభించి అనూహ్యంగా అత్యంత శక్తివంతమైన హోంమంత్రి పదవిని, పీసీబీ చీఫ్ హోదాను దక్కించుకున్న మెహసిన్ నఖ్వీ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కు అత్యంత ఆప్తుడు. ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కేవలం రబ్బర్ స్టాంపుగా మార్చేసి అమెరికా, ఇరాన్ సంక్షోభం వంటి సున్నితమైన దౌత్యపరమైన అంశాలు కూడా మునీర్ నఖ్వీనే తన ప్రత్యేక ప్రతినిధిగా పంపడం వీరిద్దరి మధ్య ఉన్న బంధానికి అద్దం పడుతోంది. నఖ్వీ నోటి వెంట వస్తున్న ప్రతి ఆరోపణ, సొంత ప్రభుత్వంపై చేస్తున్న ప్రతి దాడి వెనుక ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆసిమ్ మునీర్ రాసి ఇచ్చిన పక్కా స్క్రిప్ట్ ఉంది. నఖ్వీకి చాలా కాలంగా పాకిస్తాన్ ప్రధాని కావాలి అనే బలమైన రాజకీయ ఆకాంక్ష ఉంది. ఆర్మీ చీఫ్ మునీర్ తన వెనుక ఉన్నాడు అన్న ధైర్యంతోనే మెహసిన్ నఖ్వీ ప్రస్తుత పౌర ప్రభుత్వాన్ని, ప్రధాని షహబాజ్ షరీఫ్ ను లెక్క చేయకుండా బహిరంగంగా ప్రశ్నిస్తున్నాడు. పాక్ చరిత్రను తిరగేస్తే సైనిక పాలకుడిగా మారి దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న పర్వేజ్ ముషారఫ్ గుర్తుకొస్తాడు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ కూడా అదే ముషారఫ్ మోడల్ అమలు చేయడానికి వేగంగా పావులు కదుపుతున్నాడు అనేది విశ్లేషకుల మాట. దేశ అధ్యక్షుడు, సైనిక దళాల సర్వ సైన్యాధ్యక్షుడు అనే రెండు అత్యున్నత పదవులను ఏకకాలంలో దక్కించుకుని పూర్తి అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని మునీర్ చూస్తున్నాడు. పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా నామమాత్రం చేసి పాలనా అధికారాన్ని రావల్పిండిలోని సైనిక ప్రధాన కార్యాలయానికే పరిమితం చేయడమే మునీర్ ప్లాన్ గా కనిపిస్తోంది. ఏ క్షణంలో అయినా పాక్ లో పెద్ద తిరుగుబాటు జరగవచ్చు అని ప్రచారం జరుగుతోంది. దేశంలో పెరిగిపోయిన అవినీతిని అరికడతామనే నెపంతో, పాలనా వ్యవస్థను సరిదిద్దుతామనే వంకతో మార్షల్ లా లేదా ఆర్మీ కంట్రోల్ ను విధించి పౌర హక్కులను పూర్తిగా కాలరాసేందుకు ఆసిమ్ మునీర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే మునీర్ మరో కుట్ర తెరపైకొచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో తీవ్రమవుతున్న తిరుగుబాట్లను అణిచివేయడానికి, ప్రాంతీయ రాజకీయ పార్టీల బలాన్ని దెబ్బతీయడానికి మునీర్ ఒక వినాశకరమైన ఎత్తుగడ వేశాడు. మెహసిన్ నఖ్వీని ముందు పెట్టి దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసే వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. అధికార వికేంద్రీకరణ, మెరుగైన పాలన అనే ముసుగులో పాకిస్తాన్ను చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాలపై సైనిక పట్టు మరింత బిగించడమే మునీర్ అసలు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల ముందు కంటి తుడుపు చర్యగా పాకిస్తాన్లో బయటకు ప్రజాస్వామ్యం, ఎన్నుకోబడిన ప్రధాని, మంత్రిమండలి అనే ముసుగు కనిపిస్తున్నప్పటికీ మొదటి నుంచి అసలు పాలనా వ్యవస్థ మొత్తం సైన్యం చేతిలోనే కేంద్రీకృతమై ఉంది అనేది ఎవరూ కాదు అనలేని పచ్చి నిజం. అయితే ఇప్పుడు ఆ కొద్దిపాటి ప్రజాస్వామ్య ముసుగును కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి సైన్యం ప్రత్యక్షంగా తెరపైకొచ్చి పాలనను పూర్తి స్థాయిలో దక్కించుకునేందుకు మునీర్ సిద్ధమైనట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. సైన్యమే రక్షకుడు అనే భావనను ప్రజల్లో కలిగించడానికి నఖ్వీ ద్వారా వ్యవస్థల వైఫల్యాన్ని ఎండగడుతున్నాడు. పాకిస్తాన్ ప్రజలు ఆకలి కేకలతో, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసి అంతర్జాతీయ వేదికలపై అప్పుల కోసం భిక్షాటన చేస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గట్టెక్కించాల్సిన పాకిస్తాన్ పాలకులు, సైనిక అధికారులు మాత్రం కేవలం అధికారం కోసం, ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాల్లో మునిగిపోయారు. పొరుగు దేశాలపై విషం చిమ్మడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మించి సొంత దేశాన్ని పతనం దిశగా తీసుకెళ్తున్నారు. 77 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రను ఒకసారి గమనిస్తే ఎప్పుడు ఆర్మీ, పౌర ప్రభుత్వాల్లో ప్రత్యక్షంగా వేలు పెట్టిందో అప్పుడు ఆ దేశం మరింత వినాశనం వైపు, దారిద్ర్యం వైపు అడుగులు వేసింది. పొరుగు దేశమైన ఇండియాపై కుట్రలు పన్నడం, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా సగం నాశనమైతే మిగిలిన సగం సైనిక తిరుగుబాట్లు, నియంతృత్వ పోకడలతోనే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. ఈసారి పాకిస్తాన్ను వాళ్లు నమ్మే అల్లా కూడా కాపాడలేడు. అదే నిజం.